హలో నమస్తే అందరికీ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ స్వప్న వ్లాగ్ 999. చాలా రోజులైంది వీడియో పెట్టి ఈరోజైతే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ముఖ్యమైన విషయాన్ని ఈరోజు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను కూడా డైరెక్ట్గా. ఇందుట్లో ఎవరినో బ్లేమ్ చేయాలని కాదు, లేకపోతే ఇంకెవరినో తక్కువ చేసి మాట్లాడాలని కాదు. బట్ మన ఆరోగ్యం కోసం, మన ఫ్యామిలీ కోసం మనం కేర్ తీసుకోవాలి కాబట్టి మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటనేది మీతో చెప్తాను రండి. రేషన్ బియ్యం ప్రతి నెల తెస్తాను, ఇప్పుడే కాదు ప్రతిసారి నోటీస్ చేశాను. అది మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే డౌట్ అయితే నేను రేజ్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలియని విషయాన్ని మీకు ఎవరికైనా తెలిసేమో అని చెప్పి తెలుసుకుందాం అనుకుంటున్నా. నేను ప్రతి నెల రేషన్ బియ్యం అయితే నేను తీసుకుంటాను గవర్నమెంట్ నుంచి కార్డు ద్వారా. ఏంటంటే కొన్ని నేను బయట నుంచి కొనుక్కొని మంచి బియ్యము కొంచెం కాస్ట్లీవి, అలాగే ఈ బియ్యాన్ని సగం ఆ బియ్యాన్ని సగం కలుపుకొని నేను నా ఫ్యామిలీకి అయితే వంట చేసి పెడతాను. నేను ప్రతిసారి నోటీస్ చేసేదంటే రేషన్ బియ్యంలో మట్టి బెడ్లు వస్తాయి, లేకపోతే బూజు పట్టి, లేదా చిన్న చిన్న పురుగులు, పెంకు పురుగులు అలాంటివి ఉంటాయి అనేది నాకు కామన్ ఐడియా ఉంది చిన్నప్పటి కాడి నుంచి. కానీ ఈ మధ్యన కొద్ది రోజుల నుంచి అయితే నేను బాగా నోటీస్ చేస్తున్నాను, కొద్ది నెలల నుంచి. అదేంటంటే రేషన్ బియ్యంలో ఒక డిఫరెంట్ సైజు, డిఫరెంట్ లుక్తో ఒక బీపి గింజ అయితే నేను గమనిస్తున్నాను. ఎందుకంటే వాటిని శుభ్రం చేసి కలుపుకుంటాను కాబట్టి ఆ సమయంలో నేనైతే చేశాను. ఎన్నోసార్లు ఈ ఫ్యామిలీకి చెప్పాను కానీ వాళ్ళకి అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిసేమో అని చెప్పి మీతో షేర్ చేసుకున్నా. ఇలాంటి పరిస్థితి మీరు కూడా ఎదుర్కొని ఉన్నారా? అవి ఏంటి? నాకైతే అవి నోట్లు వేసుకొని చూసినప్పుడు బియ్యం తిన్నట్టు ఫీలింగ్ రాలేదు, ప్లాస్టిక్ తిన్నట్టుగా అయితే అనిపించింది. అది ప్లాస్టికా అన్న డౌట్ వచ్చింది. ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారు అది ఇది అన్నారు. కానీ గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో ఎందుకు కలుపుతారు, ప్రైవేట్ వాళ్ళే కలుపుతారు కదా అలా అన్న ఆలోచనతో ఉన్నాను. కానీ నేను రేషన్ బియ్యంలోనే చూసాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా దాన్ని ఇచ్చేశారు అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. రండి, ఇవేంటి అనేది చెప్పండి. ఎందుకంటే మన ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు అందరం భోజనం చేస్తాం. దానివల్ల ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ మనమే కదా చూసుకోవాల్సింది. మరి ఒకసారి చూద్దాము. ఎందుకు గవర్నమెంట్ వచ్చేది ప్రతిదీ కూడా ఆరోగ్యకరమైనది, మంచిదే షేర్ చేస్తారనేది నేను అనుకుంటున్నాను. బట్ మధ్యలో ఏమన్నా దళారులు కలుపుతున్నారా లేకపోతే ఏంటనేది చూద్దాం. ఇది నలుగురికి పనికొచ్చిద్ది అన్న ఒక ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎవరికైనా షేర్ చేయండి, కొంచెం జాగ్రత్త పడతారు, వండుకునేటప్పుడు క్లీన్ చేసుకుంటారు. పిల్లలు తింటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి కదా, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతిదీ మనకి సమస్యే కదా. అసలు ఆ రైస్ ఏంటనేది మీకు తెలిస్తే నా కామెంట్ రూపంలో తెలపండి. ఈ సమస్యను మీరు ఎదుర్కొన్నారా లేదా అనేది. ఛానల్ నేమ్ స్వప్న వ్లాగ్ 999. ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే నలుగురికి షేర్ చేయండి, కొంచెం అవేర్నెస్ తీసుకురావడానికి, కేర్ఫుల్గా ఉండడానికి. ఓకేనా? ఇప్పుడు ఆ బియ్యం అయితే మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఇవి రేషన్ బియ్యము 3 కేజీలు. ఇవి నేను ఎప్పుడు కూడా ప్రతి నెల వాడేను. ప్రతిసారి కూడా నేనేం చేస్తానంటే ఒక 2 నెలలు 3 నెలలు ఆ బియ్యాన్ని అలా మాగబెట్టి తర్వాత నేను యూస్ చేస్తాను ప్రతిసారి కూడా. ఎందుకంటే కొత్త బియ్యం కదా, చిముడిపోద్ది లేదా కడుపులు నొప్పి వస్తుందని చెప్పి నేను అలా చేస్తూ ఉంటాను. చూసారా, ఈ 3 కేజీల బియ్యంలో ఇలాగా ఏంటంటే బియ్యానికి డిఫరెంట్ సైజు అలాగే డిఫరెంట్ లుక్ ఉంది. నోట్లో వేసుకొని చూస్తే మాత్రం కొంచెం వేరేలాగా అనిపిస్తూ ఉంది, ప్లాస్టిక్ లాగా. చూడండి, ఇవి 3 కేజీలు. ఇప్పుడు నేను ఇవి ఏరి పక్కన పెట్టానండి. చూడండి ఎన్ని వచ్చినాయో, చూడండి ఇలా ఉన్నాయి. అసలు ఇది రైస్ అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే రైసు ఇదిగోండి ఇలా ఉన్నాయి. ఇవి ఒరిజినల్ రైస్. అదే బేషన్లోంచి నేను పక్కకు తీసాను. ఇవి ఒరిజినల్ రైస్. ఇది వచ్చేపటికి ప్లాస్టిక్ లాగా డిఫరెంట్ లుక్తో, సైజుతో. చూడండి, మీరే చూడండి. ఇవి ఎంత నోట్లు వేసుకొని చూస్తే కూడా ప్లాస్టిక్ లాగా ఉంది కొరికి చూస్తే. ఇదైతే బియ్యం ఒక ఇది తెలుస్తుంది మనకి పిండిగా. ఇవి మనం వండుకొని పిల్లలకి పెడితే ఎంత అనారోగ్యమో మీరు చెప్పండి ఫ్రెండ్స్. నేను ఎప్పటి నుంచో ఇవి నోటీస్ చేస్తున్నాను, కానీ అది ఎలా ఏంటి అనేది అడగాలి అనేది నాకు తెలియలేదు. అప్పుడు సడన్గా ఇట్లాగా ఆలోచన వచ్చింది. ఇలా మనము సోషల్ మీడియాలో పెడితే ఎవరైనా సరే చూసి కొంచెం వాటిని శుభ్రం చేసుకొని వండుకుంటారు కదా. ఇప్పుడు మట్టి బెడ్లో వస్తుంది, తీసి పక్కన పెడేస్తాం. ఇక మనం చేసేది ఏమీ లేవు, పెద్ద పెద్ద కుంభకోణాలే జరుగుతున్నాయి. ఇవి కూడా మనం ఏం చేయలేము. నా ఉద్దేశం మనమైనా జాగ్రత్తగా ఉందాము అన్న ఆలోచనతో నేనైతే ఇలా చెప్తున్నాను.
మీరు ఇది చూసుకొని పిల్లలకి వండి పెట్టండి. ఈ ప్లాస్టిక్ మన ఒంట్లోకి వెళ్తే ఎలాంటి ప్రమాదమో, భూమి మీద ఉంటేనే ఇంత ప్రమాదం ఉన్నప్పుడు మన ఒంట్లోకి వెళ్తే ఇంకెలా ఉంటుంది అనేది మీరే ఆలోచించి ఈ యొక్క వీడియోని అయితే మీరు నలుగురికి షేర్ చేయండి. పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి కడుపులు నొప్పి ఏమన్నా వచ్చినాయి అంటే హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరిస్తారు? మనమే చూసుకోవాలి కదా. అందుకే చెప్తున్నాను. అందుకే అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. ఇది ఒరిజినల్ బియ్యము, మీకు అసలు లుక్ తెలుస్తుంది. ఇది వచ్చేపటికి ప్లాస్టిక్ బియ్యం చూడండి, ఎంత క్లియర్గా తెలుస్తుంది కదా. గింజ సైజు కానీ అవి క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు నేను జస్ట్ ఒక 10 మినిట్స్ నుంచి ఏరితే ఇవి వచ్చినాయి. ఈ 3 కేజీల్లో ఇంకా ఏరితే ఎన్ని వస్తాయి అనేది చూడాలి. చూసారా, మట్టి బెడ్లు ఉండటం అనేది కామన్ ఫ్రెండ్స్. ఈ మట్టి బెడ్లు అవన్నీ అంటే అది వేరు, అది ఎందుకంటే భూమిలోంచి పుడుతుంది, మట్టి బెడ్లు ఉంటాయి, అది కామన్. కానీ ఇది ఎలా కలిసింది, ఎలా కలుపుతున్నారు ఏంటి అనేది నాకు తెలియదు. ఇది గవర్నమెంట్ నుంచి వచ్చేవి కాబట్టి వాళ్ళే కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఉన్న బిజీలో మరి తీసుకుంటున్నారా లేదా, మధ్యలో ఎవరన్నా కలుపుతున్నారా అనేది మనకు తెలియదు. ఇదైతే షేర్ చేయండి నలుగురికి. మీరు ఇలాంటి సమస్య ఏమైనా ఎదుర్కొని ఉంటే కనుక నాకు కామెంట్లో తెలపండి. నలుగురికి తెలిస్తే మనకి మంచి జరిగిద్ది, నలుగురు బాగుంటారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే, నేను మాట్లాడింది రైటే అనిపిస్తే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.